హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో అప్పటికప్పుడు చేసుకొని 10 రోజులు నిలవ ఉండే స్నాక్ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందు కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె తీసుకున్నాము. నూనె వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ దాకా వాము, కొంచెం ఇంగువ, 1 టీ స్పూన్ నువ్వులు, జీలకర్ర మనకి చక్కగా వేగిపోవాలండి. సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం. ఇవన్నీ చక్కగా మనకి వేగినాయనమాట. ఇప్పుడు 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కను మిక్సీలో ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకున్నాము. దాన్ని కూడా వేసుకుందామండి. వేసి నూనెలో కొంచెం దాన్ని ఫ్రై చేసుకుందాము. ఇది మనకి చక్కగా వేగిందనమాట. ఇప్పుడు దీనిలో 1 కప్పు నీళ్లు పోసుకుందామండి. ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం. మనకిలా నీళ్లు తెరులుతూ ఉండగా రుచికి సరిపడినంత ఉప్పు, మంచిగా కలిపేసేసుకొని ఇప్పుడు అరకప్పు బొంబాయి రవ్వ తీసుకుందామండి. 1 కప్పు నీళ్లు తీసుకున్నాము. దానికి అరకప్పు బొంబాయి రవ్వ. రవ్వ యాడ్ చేయగానే స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలనమాట. అప్పుడే మనకి మంచిగా కుక్ అవుతుంది. తర్వాత పావు కప్ వచ్చేసి బియ్యం పిండి తీసుకున్నాము. ఇలా బియ్యం పిండి వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి నూనె పీల్చుకోకుండా ఉంటాయండి. విరిగిపోకుండా వస్తాయన్నమాట చక్కగా. స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కిందకి పైకి కలుపుతా మనం దీన్ని ఉడికించుకున్నామనుకోండి చక్కగా రవ్వ మనకి మంచిగా ఉడికిపోతుందనమాట. ఒక కప్పు నీళ్ళకి అరకప్పొచ్చి బొంబాయి రవ్వ, పావు కప్పొచ్చి బియ్యం పిండి అండి. కరెక్ట్‌గా సరిపోతుందనమాట మెజర్‌మెంట్. చక్కగా ఉడికిపోయింది చూసారు కదా! స్టవ్ ఇంకా ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్‌లోకి మార్చుకుందామండి. ఇది చాలా వేడిగా ఉంది కాబట్టి ఒక్క నిమిషం పాటు ఆరిన తర్వాత కలుపుకుందాము. కొంచెం చల్లబడుతుంది. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ నూనె వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం వేడి తగ్గిందనమాట. మనం చేత్తో కలుపుకోగలిగినంత వేడొచ్చిన తర్వాత దీన్ని ఇలా ప్రెస్ చేస్తా కలుపుకోవాలి. అరచేత్తో మంచిగా నొక్కి కలుపుకోవాలండి. అప్పుడే మనకి పిండిలాగా అయిపోతుందనమాట. చక్కగా స్మూత్‌గా వచ్చేస్తుంది పిండిలాగాను. ఇలా అరచేత్తో మంచిగా ప్రెస్ చేస్తా కలుపుకోవాలి పిండి. చాలా ఈజీ అండి చేసుకోవటం అయితేను. 10 రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. మంచి క్రిస్పీగా పిల్లలకి స్నాక్ బాక్స్‌లో కానివ్వండి, ఈవినింగ్ టీ టైమ్‌లో కానివ్వండి, స్కూల్ నుంచి రాగానే తినాలనిపించినా గానివ్వండి పిల్లలకి, మనకి ఇంట్లో ఏదైనా ఊరికే తినాలనిపించినప్పుడు కూడా ఇలా చేసి పెట్టుకున్నామనుకోండి 10 రోజుల దాకా తాజాగా ఉంటాయన్నమాట. చూసారు కదా! మంచిగా మనకి సాఫ్ట్‌గా వచ్చేసింది పిండి. ఇప్పుడు దీన్ని మనం డివైడ్ చేసుకుందాము. 2గా డివైడ్ చేసుకొని కొంచెం పొడి పిండి వేసుకుందామండి బియ్యం పిండి. దీన్ని కొంచెం మీడియంగా ఉండేటట్టుగా రోల్ చేసుకుందాము. మరీ మందంగా కాకుండా పలుచగా కూడా కాదండి. మీడియంగా ఉండే విధంగా. అంచులు మనకి షేప్ రాకపోయినా పర్వాలేదు. ఎలాగో మనం కట్ చేసుకుంటామనమాట. చూడండి థిక్‌నెస్ మనకి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ అంచుల్ని మనం కట్ చేసుకొని దీన్ని స్క్వేర్ పీస్‌లాగా రెడీ చేసుకుందాము.
ఈ ఎక్స్‌ట్రా మనం కట్ చేసుకున్న పిండంతాను మళ్ళీ మనం ఇంకొక పూరిలాగా చేసుకొని రెడీ చేసుకోవచ్చండి ఇలా నేను. ఇప్పుడు ఇలా దీన్ని మనం పొడవుగా ఫింగర్స్ లాగా కట్ చేసుకుందాము. కావాలంటే మీరు పొడవుగా కూడా దీన్ని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన తర్వాత నేను దీన్ని మళ్ళీ హాఫ్‌గా కట్ చేశాననమాట. చిన్న చిన్న ఫింగర్స్ లాగాను. పిల్లలకి తినేదానికి కూడా వీలుగా ఉంటుంది. అంతేనండి. అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందాము ప్లేట్‌లోకి. అన్నీ ఇలా ప్లేట్‌లోకి తీసుకుందామండి. ఈలోగా మనం కడాయిలో నూనె పెట్టుకుందాము. వేడెక్కుతూ ఉంటుంది నూనె. థిక్‌నెస్ మనకి ఇలా ఉంటే సరిపోతుందండి. ఇంకింతకంటే లావుగా ఉన్నా గానీ వేగదనమాట. టైం ఎక్కువ తీసుకుంటుంది. లేదంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. నూనె మనకి కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకోవద్దు. లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే మనకి నూనె పీల్చుకుంటుంది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని హైలో కూడా పెట్టుకోవద్దండి. హైలో పెట్టుకున్నా గానీ మనకి వెంటనే కలర్ మారిపోతుంది. కానీ లోపల పచ్చిదనం అలానే ఉంటుంది. అందుకని నూనె మనకి వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుందాము. అడ్జస్ట్ చేసుకొని వేసుకొని దీన్ని 2 పక్కలు చక్కగా ఎర్రగా కాలనిచ్చి తీసుకుందామండి. వెయ్యగానే కలపకుండా కొంచెం మనకొక పక్క ఫ్రై అయింది అనుకున్న తర్వాత రెండో పక్కకి దీన్ని టర్న్ చేసుకుందాము. 2 పక్కలు చక్కగా ఎర్రగా కాలనిచ్చి తీసుకుందామండి. అంతేనండి రెడీ అయిపోయినాయనమాట. ఇలాంటి చాలా స్నాక్ రెసిపీస్, ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్, ఇన్‌స్టంట్ డిన్నర్ రెసిపీస్, స్టీమ్డ్ రెసిపీస్, హెల్తీ రెసిపీస్ చాలా ఉన్నాయి మన ఛానల్‌లో. తప్పకుండా చూడండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా! మంచి క్రిస్పీగా రెడీ అయిపోయినాయనమాట. టేస్ట్ అయితే చాలా బావున్నాయి. చూసారు కదా! నూనె కూడా పీల్చుకోవనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి విరగ్గొట్టి చూద్దామండి. చూసారు కదా! పైన మంచి క్రిస్పీగా లోపల దాకా చక్కగా ఫ్రై అయిపోయినాయనమాట. టేస్ట్ అయితే చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.